హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే గనుక మనం సేమియా పులిహోర చేసుకుందామండి. ఇది ముద్దగా కాకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైనా మనం టిఫిన్స్లోకి రెగ్యులర్గా చేసే దోశ, ఇడ్లీ ఇలాంటివే కాకుండా ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సేమియా పులిహోర అనేది లంచ్ బాక్స్లోకి కానీ ఒక 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. ముందుగా మనం దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పును కూడా వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. బాగా తెరలు కాగుతున్నప్పుడు ఇలా బాగా మసులుతుంది కదండి. ఇప్పుడు మనం 1 గ్లాసు సేమియాని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనకి మీడియం ఫ్లేమ్లోనే మనకి పట్టుకుంటే సేమియా అనేది 2 ముక్కలు అవ్వాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. సేమియానైతే కనుక మనం ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళని అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేయడం వలన సేమియా అనేవి వేడికి పూర్తిగా కుక్ అవ్వకుండా ఉంటాయి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకుందాము. వేరుశనగపప్పు పల్లీలని, ఆవాలు, ఉట్టిపప్పు, పచ్చినపప్పు, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకుని, పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే దోరగా వేయించుకుందాము. 2 నిమిషాలు ఆవాలు చిటపటలు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు మనం ఉడికించిన సేమియాని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుందాము. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఉప్పును కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటే నోరూరించే సేమియా పులిహోర రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయితే రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ మనకి పులిహోర అనేది సేమియా పులిహోర ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఇలా